కశ్మీరీ రుచులు హైదరాబాద్లో నోరూరిస్తున్నాయి. ఇప్పటి వరకు రుచి చూడని సరికొత్త డిషెస్ ఆహార ప్రియులను అట్రాక్ట్ చేస్తున్నాయి. సోమాజిగూడ ది పార్క్ హోటల్లో కాశ్మీర్ ఫుడ్ ఫెస్టివల్లో విభిన్న వంటకాలు నోటికి సరికొత్త రుచిని అందిస్తున్నాయి. రేపటి వరకు జరగనున్న ఈ ఫుడ్ ఫెస్టివల్ కోసం కాశ్మీర్ నుంచి చెఫ్స్ను ప్రత్యేకంగా హైదరాబాద్ రప్పించారు. కాశ్మీర్ పండిట్ వంటకాల్లో టమాటా, వెల్లుల్లి, ఉల్లిని ఉపయోగించారని తెలిపారు కాశ్మీరీ చెఫ్ రాహుల్ వాలీ. అలాంటి కాశ్మీర్ వంటకాలను హైదరాబాద్లకి అందిస్తున్నామని తెలిపారు. ఇక భోజన ప్రియులను ఆకట్టుకున్న కాశ్మీర్ వంటకాలు, కాశ్మీర్ ఫుడ్ ఫెస్టివల్పై మరింత సమాచారం హరిత అందిస్తారు. హైదరాబాద్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది దమ్ బిర్యానీ. హైదరాబాద్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది బిర్యానీ. అయితే బిర్యానీతో పాటు రకరకాల ఫుడ్స్ ఈ మధ్యకాలంలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రజెంట్ హైదరాబాద్లో దొరికే ఫుడ్డే కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ మనం సోమాజిగూడలోని ఒక స్టార్ హోటల్లో ఉన్నాం. ఇక్కడ కాశ్మీరీ పండిట్ ఫుడ్ ఫెస్టివల్ కొనసాగుతుంది. దాని డీటెయిల్స్ ఏంటి, ఎలాంటి ఫుడ్స్ ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హైదరాబాద్లో గల్లీ ఫుడ్ నుంచి స్టార్ రెస్టారెంట్స్ వరకు కూడా అన్ని రకాల ఫుడ్స్, చాలామంది డిఫరెంట్ ఫుడ్స్ని అయితే టేస్ట్ చేస్తుంటారు. ప్రజెంట్ మనం పార్క్ హోటల్లో ఉన్నాము. ఇక్కడ కాశ్మీరీ పండిట్ ఫుడ్ ఫెస్టివల్ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి హోటల్ నుంచి షెఫ్ సత్య ఉన్నారు. హాయ్ అండి. అండ్ హైదరాబాద్ అంటే నోన్ ఫర్ ఫుడ్, ఎనీ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. అండ్ ముఖ్యంగా ఈ కాశ్మీరీ ఫుడ్ ఫెస్టివల్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? హైదరాబాదీ అనేది మనకు చాలా మటుకు మసాలా కానీ, స్పైసెస్ కానీ, మనం ఉప్పు కారం తినడం కానీ అది కరెక్ట్ ఉండదు. కానీ కాశ్మీరీ పండిత్ ఫుడ్ తీయడానికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మన హైదరాబాదీ గెస్ట్కి, మాకున్న రెగ్యులర్ కస్టమర్స్కి, రూమ్ గెస్ట్కి, వీళ్ళందరికీ కొద్దిగా డిఫరెంట్గా చేద్దాము, ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వాజ్వాన్ అనేది రెగ్యులర్గా కాశ్మీరీ ఫుడ్ ప్రమోషన్ అనేది సిటీలో జరిగినాయి. కానీ కాశ్మీరీ పండిత్ అనేది ఫస్ట్ టైం ఇది. సో అప్పుడు ఈ షెఫ్స్ వీళ్ళు స్పెసిఫైడ్, అంటే షెఫ్ కూడా కాశ్మీరీ పండిత్ రాహుల్ వాలే, వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళ ఫుడ్ కుక్ చేయడం కానీ, గ్రాండ్ మదరు, వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయ్, వీళ్ళంతా ఫుడ్ కాశ్మీరీ పండిత్ ఫుడ్. సో సాఫ్రాన్ రైస్ ఎక్కువ తింటారు. సాఫ్రాన్ రైస్తోని ఇప్పుడు రోగన్ జోష్ ఉంది వాళ్ళకి మెయిన్ డిష్. రోగన్ జోష్లో అది పెరుగు ఉంటుంది, మెయిన్ స్పైసెస్ ఉంటాయి, కాశ్మీరీ స్పైసెస్. అట్లనే కలియా ఉంటుంది, యక్నీ ఉన్నది, సో ఫిష్ ఉన్నది, ఫిష్తో పాటు రాడిష్ ముల్లంగితో చేసేది. సో అట్లనే లోటస్ స్టెమ్, వెజ్లో లోటస్ స్టెమ్ విత్ పాలకూర. సో సాగ్ అంటాము, అక్కడ కాశ్మీరీ సాగ్ ఉంటుంది, మనకు ఇక్కడ పాలక్తో ఉంది. తాంబర్పుది స్టిక్ అందరూ చైనీస్లో వాడతారు, లోటస్ స్టెమ్ అంటే స్టార్టర్ లాగా వాడతారు. కానీ ఇలా కర్రీలో వాడడము అండ్ బ్లాంచ్ హెల్దీ, చాలా హెల్దీ ఫుడ్ ఇది. అట్లనే మా స్టార్టర్స్లో చూసుకున్నా కూడా మనకు చికెను, ఫిష్ ఆప్షను, బట్ రిబ్, మటన్ రిబ్ అనేది మెయిన్ వాళ్ళకి. అందులో కూడా పెద్దగా సింపుల్ కుకింగ్ అంటే దానిలో ఆనియన్, గార్లిక్ ఇవన్నీ అవాయిడ్ చేసి దాన్ని కాశ్మీరీ ఇన్ఫ్లుయెన్స్ చేసి స్లో కుకింగ్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసి ఇస్తాం. సో ఇలా డిఫరెంట్ కుకింగ్ ఉన్నది, డిఫరెంట్ మన హైదరాబాదీ గెస్ట్కి ఉన్నది కాబట్టి మేము ఈ కాశ్మీర్ పండిత్ ప్రమోషన్ చేయడం జరుగుతుంది. అంటే మన ఫుడ్ అంటే స్పైసెస్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాము, కానీ వీళ్ళు లెస్ స్పైసెస్, డ్రై ఫ్రూట్స్ కానీ సాఫ్రాన్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా. అండ్ ఇట్లాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫుడ్కి డిమాండ్ ఎట్లా ఉందండి ఇక్కడ? సో అదే ఇప్పుడు నడుస్తుంది, హెల్దీ ఆప్షన్ అందరు అంటారు. ఇప్పుడు వరల్డ్ డేస్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు చూసుకుంటే కినోవా, మిల్లెట్ ఇండియా లాగా చాలా ప్రమోట్ చేసాం ఇండియా మొత్తం. మిల్లెట్ ఫుడ్ కూడా మన మెన్యూలో, అలకాడ్ మెన్యూలో. సో హెల్దీగా ఆప్షన్ ఉన్నది, సింపుల్ అండ్ బెస్ట్ ఫుడ్, ఫ్లేవర్ఫుల్ ఫుడ్ ఉంది కాబట్టి ఇది కంపల్సరీ ఎవరు చేసినా ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. At their outlet Ash, where I'm showcasing my Kashmiri Pandit cuisine. Now the difference between Pandit cuisine and the Wazwan is that we do not use any onion, garlic or tomato in our food. Now some of you will be wondering that why in Hyderabad. I think because first time this Kashmiri Pandit cuisine is coming to Hyderabad, nobody else has done this before. So I thought why not to take this opportunity, and the park management and Chef Satya was very kind to allow us to have the event here. So it's been a very fruitful event, and I'm happy to see rather that the clients are happy and they're enjoying the uniqueness of the cuisine. Our classic dishes are Rogan Josh and non-veg. We are making tsermas. Tsermas is a kofta which is stuffed with apricots in it.
And in vegetarians, we have, of course, the damalu, we have chaman kalia, which is paneer cooked in milk and yogurt. Non-veg, again, we have a unique fish dish that we cook with white radish. Then we have saffron rice, we have saffron naan, we have lavas bread, and in desserts, we have saffron firni and apple kheer. To end it all, we have the classic Kashmiri kahwa green tea, which is very medicinal value and helps in digestion. So on and all, it's been a great experience in Ayash, Hyderabad. And we are here at the park, Hyderabad. We have got Kosu Sal, that is a Kashmiri Pandit cuisine we are doing over here in Ash. So this cuisine is basically different from what is known as Wazwan Muslim cuisine. So here we have specialties which we cook without onion, tomato, garlic. All the food is basically on the spices. We utilize the fresh pounded spices.